శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మనం పంచాంగ విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 8వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, రాత్రి 9:04 వరకు. ఈరోజు నక్షత్రం శ్రవణ, మధ్యాహ్నం 1:39 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:24 నుండి సాయంత్రం 6:51 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి ఉదయం 11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి మధ్యాహ్నం 3:17 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:06 నుండి ఉదయం 7:38 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:35 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మీరు సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలను కూడా చేపట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి కూడా ఈరోజు మీకు ముఖ్య సమాచారం అందుతుంది. దానివలన మీరు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. దానివలన మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ఈరోజు మీరు పురోగతిని సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఈరోజు మీరు కుటుంబ సభ్యులను, పెద్దలను ఆశ్రయించడం ఉత్తమం. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు శ్రమ అనంతరం కానీ పూర్తి కావు. నిరుద్యోగ యత్నాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. ఈరోజు మీరు వృధా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని యెడల అనారోగ్య సమస్యలు బాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. లేని యెడల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమున ఈరోజు మీకు పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. అయినప్పటికీ ఫలితం ఉండదు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని యెడల అకారణ సమస్యలకు గురి కావాల్సి రావచ్చు. వ్యాపార వ్యవహారాలు కూడా ఈరోజు మీకు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు నత్తనడకన సాగుతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో కూడా ఈరోజు తగినంత లాభాలను అందుకుంటారు. సమాజంలో ఈరోజు మీకు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మరియు అవి మీకు లాభాలను కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు కళలు సహకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటా బయట కూడా ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో ఈరోజు మీకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఎదురవుతుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. దానివలన మీకు కొంత మానసిక ఆందోళన కూడా కలగవచ్చు. అలాగే ఈరోజు మీకు ఉద్యోగాలలో కూడా అధికారుల ఆదరణ పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించినా కూడా ఈరోజు మీరు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఈరోజు మీకు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి ఒప్పందాలకు సంబంధించి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. లేని యెడల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నష్టాన్ని కూడా చవిచూడవలసి రావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. అంతేకాకుండా ఈరోజు మీరు నూతన రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక ఈరోజు మీకు నిరాశ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.
ఈరోజు మీకు దూర ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలను ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాహన ఇబ్బందులకు గురి కావాల్సి రావచ్చు. బంధుమిత్రుల వలన కూడా ఈరోజు మీకు ఊహించని సమస్యలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు గందరగోళంగా ఉంటుంది. అలాగే ఈరోజు మిమ్మల్ని అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమన బాధ్యతలను కూడా ఈరోజు మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనుల్లో ఈరోజు మీరు అప్రయత్నంగా విజయాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు కొంత నిరాశను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు కలుగుతాయి. వాటి వలన బంధం కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలలో కూడా శ్రమాధిక్యత పెరుగుతుంది. అయినప్పటికీ అనుకున్న ఫలితాలను అందుకోలేరు. ఉద్యోగమున కూడా ఈరోజు మీరు అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేయడం మంచిది. లేని ఎడల నష్టం తప్ప లాభం కలిగే అవకాశాలే లేవు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలను కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొండి బకాయిలు కూడా ఈరోజు మీకు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కూడా ఈరోజు మీకు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంటా బయట బాధ్యతలను కూడా ఈరోజు మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. అలాగే ఈరోజు మీకు కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. చేపట్టిన వ్యవహారాలు కూడా ముందుకు సాగక ఈరోజు మీకు నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు కొంత సామాన్యంగా సాగుతాయి. అలాగే ఈరోజు మిమ్మల్ని అనారోగ్య సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. వాటి యందు ఆకస్మిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కూడా ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం తప్పదు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలను కూడా ఈరోజు మీరు చురుగ్గా నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి ఈరోజు మీకు శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో కూడా అవాంతరాలు తొలగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది.